స్మోకింగ్ అయితే వేరేగా ఉంది. వాసా లీఫ్ పౌడర్ అని ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే బేసికలీ ఇది లంగ్స్ మీద పనిచేస్తుంది. ఇది పెద్ద ప్రొటెక్షన్ లంగ్స్ కి. సో స్మోకింగ్ వల్ల మన లంగ్స్ అంతా పాడవడం అదంతా అవుతుంది. సో అది అవ్వకుండా ఉంటే దీని డికాక్షన్ ఇది క్యాప్సూల్స్ రావు. సో దాన్ని కాస్త పని చేయాల్సి వస్తుంది. దీనికి కషాయం వేసుకోవాలి. ఓకే. కానీ చాలా మంచి ప్రివెంటివ్. ఓకే, బాగుంటుంది ఇది. లంగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఫ్లమ్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి అసలు ఏం వాడినా తగ్గదు, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఓ ఎస్. అండ్ వాళ్ళకి మా దగ్గర ఎడినాయిడ్స్, తర్వాత ఆస్తమా, సివియర్ కేసెస్ ఇవన్నీ వచ్చి ఇది తర్వాత నేసల్ డ్రాప్స్ ఉన్నాయి. ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్ అని ఇదో కాంబినేషన్ లో ఇస్తాము. ఆస్తమా కండిషన్స్ ఉంటే గనక ఖచ్చితంగా పథ్యం కూడా చెప్తాం. సో దాంతో పాటు ఇవి వాడితే గనక వాళ్ళకి 3-4 months లో క్లియర్ అయిపోయి చక్కగా ఏ ఆపరేషన్స్ కానీ, ఇప్పుడు ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇవైతే ఆపరేషన్స్ అని ఆ స్టేజ్కి చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అవును అవును. సో అవి కూడా మేము కంట్రోల్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో చాలా చక్కగా రికవర్ అవుతారు పిల్లలు. అవును, నేను నోజల్ డ్రాప్స్ మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా, చాలా మందికి ఇచ్చాను. అంటే 1/2 dozen ప్యాక్ తెప్పించి వీళ్ళంతా ఏసీలోకి వచ్చిన క్లాసులు వింటూ ఉంటారండి అని చెప్పని అన్నాను, మీతో గుర్తుందా? అదే వేసుకున్నప్పుడు మాత్రం కొంతమందికి ఎవరికైతే డస్ట్ అలర్జీ వీళ్ళకి ఉందో వాళ్ళకి విపరీతమైన తుమ్ములు వచ్చిన తర్వాత కంగారు పడిపోయి తుమ్ములు వస్తుందంటే ఏంటి టెన్షన్ పడక్కర్లేదు, తుమ్ముల తర్వాత ఒక 1 hour తర్వాత చూడు ఎలా ఉంటుందంతా, ఊపిరి చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు కూడా వాడుతున్నారు. అవును, స్టిల్ వి ఆర్ యూజింగ్. సో అది బాగుంటుంది దానికి. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బేసికలీ. అవును అవును. ఏంటంటే మీరు ఇంత ఇలాగే తినండి, ఇలా తింటే కనుక మీరు వెయిట్ లాస్ అవుతారు, ఇంకా కానీ అది ఆపిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే అది చేయలేకపోతూ ఉంటారు, అంత డయట్ చేయలేరు, బికాజ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, కెరియర్స్ ఇవన్నీ కూడా. సో దానికి మేము ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చాము అంటే ఇది మళ్ళీ నేల ఉసిరితోనే రిలేటెడ్, కానీ ఇందులో తక్కినవి. అయితే ఇది నేల ఉసిరితో పాటు కాంబినేషన్స్ ఉన్నాయంట. ఇవి నేల ఉసిరితో పాటు ఇందులో ఏంటంటే సొంఠి, తర్వాత పారిజాతం ఆకులు, త్రిఫల, కొంచెం పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇవన్నీ కలిపి తయారు చేసింది. అండ్ దీనికి మాకు పేటెంట్ కూడా వచ్చింది దీనికి, వెయిట్ లాస్ కి. సో ఇది ప్రూవెన్. ఇదేంటి అసలు బేసిక్ గా చేస్తుంది అంటే ఆహారం తగ్గించడం అది కాదు, ఫండమెంటల్ ఏంటంటే మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేస్తుంది. తగ్గితే కనుక ఇది దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఒకసారి అది ఇంప్రూవ్ అయితే మనం తీసుకున్న ఆహారం అది కరిగిస్తుంది. కరిగించిన వెంటనే అంటే అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉన్న ఏదైనా కూడా తగ్గుతుంది. అండ్ ఇవేంటంటే చాలా సేఫ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ లేవు. అండ్ దెన్ ఎటువంటి ఇప్పుడు ఆయుర్వేదాలు అంటే కొంచెం భస్మాలు అవి వాడతారు, మెటల్స్ ఉంటాయి. అవును, ఇది అవేం లేవు, ఇది జస్ట్ 100% ప్లాంట్ బేస్డ్. సో చాలా సేఫ్. ఆయుర్వేదంలో బంగారం, వెండి, క్యూరీ వరకు కూడా కలుపుతారు కొన్ని మెడిసిన్స్. భస్మాలు అది ట్రెడిషనల్ గా వస్తుంది, కానీ డిపెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ అదంతా. కానీ మేము ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, ఇందులో ఏమీ లేదు. సో ఒకటి సేఫ్, ఇంకోటి చాలా ఎఫెక్టివ్ ఇది, ఎందుకంటే ఇది మెటబాలిజం మీద పనిచేస్తుంది. సో ఇది 6 months అలా డిపెండింగ్ ఆన్ వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది, అది వేసుకుంటే కనుక తగ్గాక వాళ్ళు అది ఆపేసిన వాళ్ళు వెనక్కి మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అది ఉండదు. అదేండి. సో అది దీంతో పాటు బాగా వెళ్తుంది. రైట్. అలాగే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఇప్పుడు తెలుసు నాకు, బాగా కలర్ డాట్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళకి నొప్పి పడుతుంది కొంతమందికి అలాగా. సో ఇదేంటంటే బిల్వదళాలతో చేసిన నూనె, బేల్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్. సో దీంతో పాటు యాక్చువల్గా మొత్తం కిట్ ఉంది, నేను మెయిన్ ప్రోడక్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే దీంతో కింద నుంచి మీదకి రాసుకుంటే కనుక నెమ్మదిగా in a month to 2 ఖచ్చితంగా ఏంటంటే ఆ పెయిన్ అంతా పోతుంది. అదే నా స్ట్రైటన్ అవ్వడానికి ఇంకొక 6 months అలాగా వాడాలి. రంగు కూడా మారిపోయి ఉంటుంది కదా చాలా మందికి, వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఓ ఎస్. అండ్ దెన్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. అదే 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 చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది వాడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ ఈ రీజన్స్ లో కూడా చాలా మంది కస్టమర్స్ వస్తారు దీనికనే. సో ఇది చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఏంటంటే మేము బిల్వదళాల పౌడర్ ఇస్తాం, దాని కషాయం తీసుకుంటే లోపల నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ అది తగ్గి అది వాళ్ళకి లోపల నుంచి కూడా హీల్ అవుతాయి. రైట్. సో పౌడర్ ఇస్తాము, ఇది ఇస్తాము. సో అలాగా పెయిన్ రిలీఫ్ కిట్ ఉంది మాకు. ఓకే. సో పెయిన్ రిలీఫ్ కిట్ అని ఉంటుంది, అది ఒట్టి వెరికోస్ వెయిన్స్ కే కాదు, ఆల్ ఓవర్ గా
ఇప్పుడు మేమేం చేసామంటే అంజలి, బేసికలీ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అవును. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఆర్థరైటిస్కి ఒకటని, వెరికోస్ వెయిన్స్కి ఒకటని, జనరల్ బాడీ పెయిన్స్ కని ఒకటని, అలాగా మేము పెట్టలేదు. అంత కమర్షియలైజ్ చేయాలని అనుకోవట్లే. డెఫినెట్లీ ఏంటంటే ఆయుర్వేదంలోనే అంతే, ఒక ప్రోడక్ట్ కానీ ఒక మూలిక కానీ దానికి ఎలా వాడతారో దాన్ని బట్టి ఆ ప్రయోజనం మనకు వస్తుంది. అలాగే ఇది కూడా ఇదే ఆర్థరైటిస్కి పనికొస్తుంది, ఇదే వెరికోస్ వెయిన్కి పనికొస్తుంది, కానీ తీసుకునే విధానం, వాడే విధానం, ఆ డోసేజ్ అండ్ దెన్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ మారుతాయి. అంటే ఇది కడుపు లోపలికి కాదు, జస్ట్ ఇది అప్లికేషన్. కడుపు లోపల వేసుకునేవి సప్లిమెంట్స్ దాంతో పాటు వస్తాయి. ఓకే ఓకే. అది ఇందాక మీరు అన్నారు కిట్ అన్నారు. కిట్ అన్నాను. అందులో ఏంటంటే టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్ అన్నది వస్తుంది. అది పాలతో తాగాలి. చాలా మంది అంటే మేడం మేము పాలు తాగలేము, అంతేకాదు ప్యాకెట్ పాలు, సో మాకు అది పడదు, ఇవన్నీ అంటారు. సో అప్పుడు ఏంటంటే అది టీలా తాగమంటాను, అంటే ఎల్లో టీ లాగా. రైట్ రైట్. సో అలాగా తీసుకోవచ్చు. ఈ బిల్వదళాల పౌడర్, బేల్ లీఫ్ పౌడర్ ఉంటుంది, అది డికాక్షన్ గా తీసుకోవాలి. సో దానికంటే పథ్యం, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయితే దానికి పథ్యం వేరేగా ఉంటుంది, ఆర్థరైటిస్ అయితే దానికి డూస్ అండ్ డోంట్స్ అయితే ఖచ్చితంగా వీటికి ఫాలో అవ్వాలి. అంతేనండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మానుకోవాలి? సో పెయిన్కి వెరికోస్ వెయిన్స్ అయితే కనుక పులుపు మానేయమంటాము. అవునా? చింతపండు, నిమ్మకాయ, అలాగే ఇప్పుడు ఇడ్లీ, దోశ అంటే ఫ్రెష్ అయితే పర్వాలేదు, పులుసు మనకి అలవాటు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టి ఈజీ అని అదే వేసుకుంటూ ఉంటాం, అది వాళ్ళు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్ లోంచి డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళు ఏది తినకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, అలాగే పెరుగు తీసుకోకూడదు, వాళ్ళు మజ్జిగే తాగాలి, మజ్జిగే వాడాలి, రాత్రి మజ్జిగ వాడకూడదు. ఇలా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే ఓకే. ఆర్థరైటిస్ ఉంటే పులుపు అంత చెప్పాం, కానీ ఖచ్చితంగా కారం అవి తగ్గించమంటాము. మళ్ళీ పుల్లిసిన ఇడ్లీ, దోశ పిండితో అవన్నీ చేయొద్దంటాం, కానీ కొంచెం పులుపు అలౌ చేస్తాం ఆర్థరైటిస్కి. అలాగా వాళ్ళ కండిషన్, స్టేజ్, దాన్ని బట్టి రకరకాల డయట్లో మార్పు వస్తుంది, కానీ ప్రోడక్ట్ ఒకటే, డోసేజ్ మళ్ళీ మారుతుంది, అప్లికేషన్ విధానం మారుతుంది. అవన్నీ మేము చెప్తాం ఇచ్చినప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్ తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు. అప్లికేషన్ ఎలా రాసుకోవాలి, వెరికోస్ వెయిన్స్కి అయితే ఒక రకంగా రాసుకోవాలి, ఆర్థరైటిస్కి అయితే ఇంకో రకంగా రాయాలి. సో ఈ రకంగా మేము చెప్తాము, కానీ లేకపోతే ప్రోడక్ట్ ఒకటే పెట్టాం. సో ఇది పెయిన్ రిలీఫ్. కరెక్ట్. తర్వాత ఇప్పుడు గట్ చాలా పెద్ద ప్రాబ్లం అన్ని చోట్ల, అక్రాస్ ఇండియా ఎక్కడ మీరు చూసినా, అన్ని స్టేట్స్ నేను చూస్తున్నాం మేము. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి కదా మన ప్రోడక్ట్స్. గట్ అయితే రకరకాల ఇష్యూస్, కొంతమందికి ఐబిఎస్ ఉంటుంది, కొంతమందికి ఒట్టి సింపుల్ కాన్స్టిపేషన్, ఎసిడిటీ, బర్పింగ్ అంటారు, అంటే అసలు లెక్క లేదు, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, ఆ తేన్పులు అలా వస్తూనే ఉంటాయంటారు, వాళ్ళకి ఏ తిన్నా అరగదు. సో అలాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మేము ఈ పుదీనా, తులసి, సాంఫ్ క్యాప్సూల్స్ పెట్టాం. సో దీంతో కాంబినేషన్ ఏంటంటే ఇంకో 2 ప్రోడక్ట్స్ వస్తాయి, యారో రూట్ పౌడర్ ఒకటి, బిల్వదళాల పౌడర్ ఒకటి. సో ఇది వేసుకుంటే గనక మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఐబిఎస్ 3 months తగ్గిన వాళ్ళు ఉన్నారు సిన్సియర్గా వాడితే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ బేసికలీ ఐబిఎస్ అంటే, వాళ్ళకి అది మోషన్ వస్తుంది, అది క్లియర్ అవ్వదు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది, ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లో కూర్చో పని చేయడానికి ఇబ్బంది. మా దగ్గరికి డాక్టర్స్ వచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఐబిఎస్కి, వాటికి అంటే ఎలోపతి డాక్టర్ మా దగ్గర. సో వాళ్ళు మా కస్టమర్సే, తీసుకుంటారు, కానీ చక్కగా వాళ్ళకి క్యూర్ అవుతుంది. ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గట్ రిలేటెడ్ ఏదైనా కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ అని ఉంది, అవును రైట్, దానికి ఇదే ఇస్తాం మేము. బేసికలీ హైపర్ థైరాయిడ్ అంటే మన మెటబాలిజం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఎందుకంటే అది పిత్త ఎక్కువైపోతుంది, అంటే లోపల వేడి, 1 form ఆఫ్ వేడి ఎక్కువ అవుతుంది, దానికి ఇదే వాడతాం. సో ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ మాట దీంతో, సో దానికి వాడతాం. అలాగే రైట్, తర్వాత హైపోథైరాయిడ్ అంటారు, అంటే వాళ్ళకి మెటబాలిజం వీకెన్ అయ్యి స్లో డౌన్ అయిపోయి వెయిట్, ఫెట్టి, తొందరగా అలసిపోతూ ఉంటారు, నీరసంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ వెయిట్ అయితే గెయిన్ అయిపోతూ ఉంటారు, అన్కంట్రోల్డ్గా వెయిట్ గెయిన్, వాళ్ళు ఏం తిన్నా తినకపోయినా. అవును. సో దానికి మళ్ళీ నేను వెయిట్ లాస్ ఏదైతే మీకు చెప్పానో దాంతోపాటు ఇంకో 2-3 ఇగో ఈ ఆయిల్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే అభ్యంగ స్నానం చేస్తే చాలా మంచిది, ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా పోతాయి. ఓకే, ఆయిల్ రాసుకోవడం, 1/2 an hour తర్వాత స్నానం చేయడం. సో దానివల్ల బాగా అంటే మన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది, మన అక్యుములేట్ అయిన ఫ్యాట్స్ అంతా కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో దాంతోపాటు ఇది కాంబినేషన్గా ఇస్తాం హైపోథైరాయిడ్. రైట్. సో ఇలాగా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి.
తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ పౌడర్. ఇది సీతాఫల్ బ్లెండ్ విత్ నీమ్ అండ్ బేల్. మన సీతాఫల ఆకులు ఉంటాయి కదా, అది బిల్వదళాలు, తర్వాత వేప, పసుపు, ఇలాంటివన్నీ, పుదీనా అన్ని కలిపిన ఒక 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. ఓహో. ఇదేం చేస్తుందంటే జనరల్ డీటాక్స్, అంటే ఎటువంటి హెల్త్ కండిషన్ లేదు లేకపోయినా జనరల్గా అందరి ఇళ్లలో ఉండేవి మాట. ఇదేంటంటే వారానికి నాకు ఏ హెల్త్ కండిషన్ లేదు, కానీ నేను హెల్తీగా ఉండాలి, ముందర కూడా ఏం రాకూడదు, నేను తినే ఆహారంలో ఏదైనా మనం బయట తింటాము అప్పుడు ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇది జస్ట్ 1 లీటర్ నీళ్ళలో వేసుకొని ఇది తాగితే చక్కగా వాళ్ళకి బవెల్ అంతా క్లియర్ అయిపోతుంది, గట్టు బాగుంటుంది, ఎక్కడి నుంచి టాక్సిన్స్ అన్నీ కూడా పోయి చాలా హెల్తీగా ఉంటారు దీంతో. సో ఇది చాలా ఎఫెక్టివ్. చాలామంది హెల్త్ కండిషన్స్ వాళ్ళు కూడా ఇది ఎక్స్ట్రాగా తీసుకుంటారు మా దగ్గర. మ్యామ్ అది వేసుకుంటూ కూడా మేము ఇది వేసుకుంటాము అండ్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు వచ్చారు, తీసుకుంటున్నారు ఇది కూడా. సో వాళ్ళకి డయాబెటీస్ లెవెల్స్ తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తాం. మన టాక్సిన్స్ రిమూవ్ అయిపోయిన వెంటనే, ఇన్ఫ్లమేషన్ తగ్గిన వెంటనే ఏదైనా మనకి బ్లడ్ ఫ్లో అంతా బాగుంటుంది కనుక ఆటోమేటిక్గా కండిషన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది అలా చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడు మాట అన్నాం కనుక, ఇది నీమ్ పలాష్ అంటే వేపాకు. ఇందులో ఒక 7 types ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం పౌడర్స్ ఇచ్చారు మీరు, దాన్ని క్యాప్సూల్ రూపంలో. క్యాప్సూల్ ఇప్పుడు ఈజీ. పాప అప్పుడు వచ్చారు, చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు తక్కిన ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు జనరల్ హెల్త్వి, ఇది ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు క్యూర్ అయిపోయింది, నార్మల్ రేంజెస్కి వచ్చేసాయి, డయట్ నార్మల్ చేసాక వాళ్ళు ఇది ఆపేశారు. సో కానీ ఏంటంటే ఇందులో ఇది క్యాప్సూల్ కనుక వాళ్ళు ఈజీగా వేసుకోగలుస్తున్నారు, ట్రావెల్ చేసినా తీసుకోగలుస్తున్నారు. సో అందుకని ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. రైట్, అది బాగుంది అంటున్నారు. అలాగే ఇప్పుడు నేను హెయిర్ కేర్ అంటే ఇప్పుడు బిల్వంలో ఏం చేసామంటే బేసికలీ పాతది హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది, అందులో కరివేపాకు అవన్నీ ఉంది. అదే ఇది జస్ట్ ప్యాకింగ్ మార్చాం అంతే, అంతేగాని లేకపోతే సేమ్ ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్. ఇది కరివేపాకు రాసుకున్నట్టే ఉంటుంది ఆయిల్ రాసుకుంటే. కానీ ఇది మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి డాండ్రఫ్కి. తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నా కూడా వాటన్నింటికి కూడా ఇది పనికొస్తుంది, హెయిర్ గ్రోత్కి పనికొస్తుంది. సో ఇదిని దాంతోపాటు ఇది హెయిర్ ప్యాక్, ఇది కాంబినేషన్లో ఇస్తాం మేము యాక్చువల్గా. సో ఇదేంటంటే ఈ రెండు కూడా ఇది హెయిర్ థిక్నింగ్ అవుతుంది. ఇప్పుడు స్కాల్ప్ థిన్ అయిపోతుంటుంది డాండ్రఫ్ వల్ల వాటి వల్ల. సో ఇది వన్స్ ఏ వీక్ వాడమంటాం, ఇది రెగ్యులర్గా వాడమంటాం. ప్యాక్లో ఏమి ఉన్నాయండి కాంబినేషన్? ఇందులో ఏమున్నాయి అంటే మందార ఆకు, తర్వాత ఆమ్లా చూర్ణం, త్రిఫలా, సో తర్వాత మందార పుష్పాలు, తర్వాత గోధుమ గడ్డి, వీట్ గ్రాస్, ఇవన్నీ కలిపి తయారు చేస్తుంది. ఎలా వేసుకోవాలండి ప్యాక్? ఇది ప్యాక్ ఏంటంటే ఇనుప మూకుళ్ళ ముందర రోజు, అంటే గ్రేయింగ్ ఉండి అది రివర్స్ అవ్వాలి, రెస్ట్రిక్ట్ అవ్వాలన్న వాళ్ళకి ఇనుప మూకుళ్ళ ముందర రోజే కొంచెం పెరుగు, ఆవదం ఇది కలిపేసి ఉంచేసుకొని ఆ మన్నాడు ప్యాక్ లాగా ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలి. కానీ ఇది ఒట్టి హెయిర్ కే కాదు, స్కాల్ప్ కూడా పెట్టాలి. ఓకే, అక్కడి నుంచి ఎండ్స్ వరకు పెట్టేసి ఒక 2-3 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా మనకి ముట్టుకుంటేనే తెలుస్తుంది. అండ్ తొందరగా మనకి హెయిర్ గ్రోత్ రావడం, థిక్నింగ్ అవుతుంది దీంతో. ఓకే. అండ్ సో ఈ కాంబినేషన్లో మేము వాడమంటాం దీన్ని. అండ్ అలాగే ఇదే మైగ్రేన్ కూడా వాడమంటాం. ఎందుకంటే మైగ్రేన్ యూజువల్లీ ఏంటంటే వేడి వలన వస్తుంది, ఆ తలనొప్పులు అవి. సో నేసల్ డ్రాప్స్ దాని కిట్ ఉంది యాక్చువల్గా, దాంతో పాటు హెయిర్ ఆయిల్ కూడా తీసుకోమంటాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రోజు రాసుకుంటే ఏంటంటే లోపల నుంచి దీనికి న్యూట్రిషన్ వెళ్తుంది, మన బ్రెయిన్కి, మైండ్కి కామ్ డౌన్ అవుతుంది. సో అందుకని ఇది కూడా వాడమంటాం. సో ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్, బేసిక్ ప్రిన్సిపల్ దాని మీదే పనిచేస్తుంటాం మేము. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సోరియాసిస్ గురించి, మీకు గుర్తుంది కదా. సో అదే ప్రోడక్ట్ ఆయిల్ అది మార్చాము, అదే ప్యాకేజింగ్ అది మార్చాము, సేమ్ ఆయిల్. దీంతోపాటు ఇంకో 3-4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే లోపల నుంచి దాన్ని హీల్ చేయడం మొదలెడుతుంది. అంటే సోరియాసిస్ బేసికలీ కఫం, పిత్తం, ఈ రెండు ఎక్కువైతే యూజువల్లీ ఆ కండిషన్ అగ్రవేట్ అవుతుంది, వాళ్ళ స్కిన్ అంతా పాడవుతుంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్, అంటే అగ్రవేటెడ్ స్టేజ్లో స్కిన్ పాడవుతుంది, లోపల నుంచి ఆల్రెడీ పాడయ్యి తర్వాత బయటకు వస్తుంది, స్కిన్ చూపించడం మొదలెడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా దాన్ని సరి చేయు. సో లివర్ సరి చేయాలి, దాంతోపాటు అప్లికేషన్స్ అవి ఇస్తూ, సో ఇంటేక్ అండ్ అప్లికేషన్ రెండు పెట్టి సోరియాసిస్కి ఇస్తున్నాం. సో బేసికలీ ఏంటంటే అంజలి, ద కాన్సెప్ట్ బిల్వం హెర్బల్స్ ఏం చేస్తున్నాము అంటే
ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ కాస్మెటిక్స్ ఇస్తే ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తాం. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు సప్లిమెంట్స్ వాడతారు కదా, సో వాళ్ళు అంటారు మ్యామ్ మీ సప్లిమెంట్స్ ఇంత బాగున్నాయి కదా, మీరు ఎందుకు కాస్మెటిక్స్ అంటే, ఎవరైతే మెంటర్స్ గురూస్ ఉంటారు కదా వాళ్ళు అంటారు, కాస్మెటిక్స్ వాడే వాళ్ళు అంటారు మ్యామ్ అవే చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, సప్లిమెంట్స్ కూడా ఎందుకంటారు. సో బిల్వం ఏం నమ్ముతుంది అంటే హోలిస్టిక్ అప్రోచ్. దేనికి ఒకటి ఇన్పుట్తోనే అంత బాగుంటుందా? కాదు. ఒకటి అప్లికేషన్తోనే బాగుంటుందా? కాదు. రెండు ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే లాస్ట్ టైం కొన్ని బాత్ పౌడర్స్ ఏవో ఉన్నట్టున్నాయండి, లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్తగా యాడ్ చేశారా? అందులో కొత్తవి యాడ్ చేయలేదు, కానీ ఏంటంటే ఇప్పుడు ఆ 6 వెరైటీస్ బాటిలింగ్ అంతా వేరే చేసాము. మాకు కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏం వచ్చిందంటే, అప్పుడు పౌచెస్లో ఉండేవి, మీకు గుర్తుందా లేదు? అవును. సో మ్యామ్ యాక్చువల్గా అది మా వాష్రూమ్లో బాత్రూంలో పెడితే కనుక అది తడైపోతుంది, చాలా కాంప్లికేటెడ్ అది. అంటే అప్పుడు మేము ఈ 6 వెరైటీస్ కూడా ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టాము. సో దీంతో పాటు ఇప్పుడు 2 ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఒకటి చందన్ టర్మరిక్ ఫేస్ ప్యాకే ఉంది. ఇప్పుడు కొత్తగా మా దగ్గర టర్మరిక్ ఫేస్ ప్యాక్ విత్ క్రీమ్ ఆఫ్ మిల్క్ అని కూడా వచ్చింది.